అందరికీ నమస్కారం. మన ప్రభుత్వ పాఠశాలలోను అదేవిధంగా ప్రైవేటు విద్యాలయాల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను అలాగే ప్రైవేటు జూనియర్ కళాశాలలోను విద్యార్థుల యొక్క అభివృద్ధి గత సంవత్సర కాలంగా ఎలా ఉంది, వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఆ పిల్లవాడు తరగతుల్లో ఏ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాల్లో పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అనేటివి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి క్షుణ్ణంగా చర్చించడానికి, అలాగే విద్యార్థి యొక్క హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాగే హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సంబంధించి పిల్లవాడికి విశ్లేషణాత్మకంగా తెలియజేయడమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా తెలియజేసి వారిని కూడా ఆ పిల్లవాడి యొక్క సర్వముఖ అభివృద్ధికి తోడ్పడే విధంగా మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0 మన జిల్లాలో ఈ నెల 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, పేరెంట్ టీచర్ మీట్ భారీ స్థాయిలో అన్ని విద్యాలయాల్లో కూడా, ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాల్లో గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున మనం జరుపుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా గత 6 నెలల్లో వారు సాధించినటువంటి ప్రగతి, అదేవిధంగా గత యాన్యువల్ పరీక్షల్లో వారు సాధించినటువంటి ప్రగతిని తల్లిదండ్రులకి తెలియజేయడమే కాకుండా రాబోయే విద్యా సంవత్సరానికి ఆ పిల్లవాడిని ఏ విధంగా తయారు చేయాలనేటువంటి దానిపైన పేరెంట్ మరియు టీచరు ఇద్దరు కూడా ఒక అవగాహన రావటానికి, అదేవిధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవటానికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో సుమారుగా 22,815 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా సుమారుగా 2,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ సంవత్సరం ఈ పేరెంట్ టీచర్ మీట్ 2.0లో మనం ప్రైవేట్ విద్యాలయాల్లో కూడా ఒకటే విధమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ విద్యాలయాల్లోనూ అలాగే మన ప్రభుత్వ పాఠశాలలోనూ కూడా అదే రోజున అంటే 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా మనం ఈ పేరెంట్ టీచర్ల మీటింగ్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలోను, అదేవిధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలోను కూడా మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీట్ కూడా అదే రోజున మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి పిల్లవాడు కూడా ఈ పేరెంట్ టీచర్ మీట్లో భాగస్వాములు అయ్యే విధంగా పిల్లలతోటే ప్రతి స్కూల్లోని కాలేజీలో కూడా మనం ఆర్గనైజింగ్ కమిటీస్ వివిధ రకాలైనటువంటి పనులకి అక్కడ ఉన్నటువంటి టీచర్లు అలాగే లెక్చరర్స్తో పాటు పిల్లవాడిని కూడా చేర్చి వారు సొంతంగా అంటే టీచర్ల సహకారంతో వారు సొంతంగా ఈ యొక్క టీచర్ మీట్ని పేరెంట్ టీచర్ మీట్ని ఆర్గనైజ్ చేసుకునే విధంగా మనం పిల్లవాళ్ళకి వాడికి హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్లో భాగంగా 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. మొదటిది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఉందో, అంటే గత 6 నెలలుగా అలాగే గత అకాడమిక్ సంవత్సరంలో పిల్లవాడు సాధించినటువంటి ప్రగతి, ఎడ్యుకేషనల్ ప్రగతి కానివ్వండి, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే వారి యొక్క హోలిస్టిక్ అసెస్మెంట్ అంటే తోటి పిల్లవారితో ఎలా ఉంటున్నారు, అలాగే వారికి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటి, అలాగే
క్రీడల్లో ఏ విధంగా ప్రైజ్ సాధించారో అవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక అసెస్మెంట్ చేసి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా పిల్లవారితో పాటు పిల్లవారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అంటే 1-on-1 లో వారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే పిల్లవాడి తల్లిదండ్రులతో కలిసి రాబోయే అంటే వస్తున్నటువంటి ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్కి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి భాగం. రెండో భాగం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ వారు ఆ స్కూల్ సాధించినటువంటి ప్రగతి, అలాగే ప్రోగ్రెస్ రిపోర్టు, అలాగే ఆ స్కూల్లో కొత్తగా వచ్చినటువంటి సదుపాయాలు కానివ్వండి, అలాగే రాబోయే సంవత్సరంలో తీసుకోబోతున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఒక స్కూల్ లెవెల్లో ఒక మీటింగ్ జరపడం జరుగుతుంది. దానికి ఆ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే జిల్లా అధికారులు, అలాగే మండల స్థాయి అధికారులు కూడా వారు మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మూడో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు ఎంగేజ్ చేసే విధంగా వారికి చిన్న చిన్న పోటీలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్లో ఉన్నటువంటి ఒక మెనూ ఏదైతే ఉందో అదే మెనూ తోటి ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా అదే రకమైనటువంటి మిడ్ డే మీల్ని వారు కూడా వడ్డించడం జరుగుతుంది. తద్వారా తల్లిదండ్రులు కూడా వారు ప్రతిరోజు వాళ్ళ పిల్లవాడు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. సో మెనూలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ రోజు నిర్ణయించినటువంటి, ఎందుకంటే ప్రతి వారంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మెనూ పిల్లవారికి అందజేయడం జరుగుతుంది. అదే మెనూ ఆ రోజు వచ్చినటువంటి మెనూనే వారికి అందజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి పిల్లవాడికి కూడా, ముఖ్యంగా 4వ తరగతి పైబడినటువంటి పిల్లవాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లికి వారు కృతజ్ఞత చేసే విధంగా తెలియజేసే విధంగా ప్రతి పిల్లవాడికి కూడా, అదే ప్రతి విద్యార్థులకి కూడా తల్లికి నమస్కరిస్తూ ఒక చెట్టును నాటడం అనేటటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా పిల్లలు, ఎందుకంటే లీప్ యాప్ అనేది ప్రతి పిల్లవాడి దగ్గర కూడా ఈరోజు అందుబాటులో ఉంది. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలియజేయడానికి దాంట్లో రిజిస్టర్ చేయడం, అలాగే దాని ద్వారా వాళ్ళకి ఒక గ్రీన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసే విధంగా రూపొందించడం జరిగింది. తద్వారా పిల్లల్ని చిన్నతనం నుంచే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలోకి భాగస్వామ్యం చేయటం, అదేవిధంగా తల్లిని ఎంత మనం ప్రేమిస్తామో అదే ప్రేమతోటి పిల్లలు చెట్లను పెంపకాన్ని కూడా చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన జిల్లాలో అన్ని చోట్ల కూడా 10వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్లోనూ సైమల్టేనియస్గా జరుగుతుంది. సో అది దాని తగ్గట్టుగా టీచర్లు కానివ్వండి, లేకపోతే ప్రిన్సిపాల్స్ కానివ్వండి, ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టున్నారు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్విటేషన్స్, అలాగే పిల్లల యొక్క వివిధ అంశాలపైన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ తయారు చేసుకోవడము, అలాగే స్కూల్ ప్రిన్సిపల్స్ని సులభంగా చేసుకుని ఉంచుకోవడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదలుపెట్టుకున్నారు. 10వ తారీఖున అందరూ ప్రతి పేరెంట్ కూడా గర్వపడే విధంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూలు యాజమాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారిని కూడా అదే రోజు అదే సమయానికి వారి స్కూల్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తద్వారా వారు కూడా ఈ కార్యక్రమంలో వారి స్కూల్స్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే పిల్లలతో పాటు పిల్లల యొక్క తల్లిదండ్రులని కూడా దాంట్లో భాగస్వామ్యం చేయడం అనేది జరగబోతోంది. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక తీరు కాదు, అలాగే అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఒక తీరు కాదు కాకుండా అన్ని చోట్ల కూడా ఒకటే విధమైనటువంటి ఒక అకాడమిక్
క్యాలెండర్ కానివ్వండి, అకాడమిక్ విధానాన్ని తీసుకురావడం, అలాగే సేమ్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ తీసుకురావడం అనేది దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇందాక నేను తెలియజేసినట్టు 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలే కాకుండా +1 అండ్ +2 అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమం అదే రోజున జరుగుతోంది ప్రభుత్వ కళాశాలలోనూ, అలాగే అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో. ఇక్కడ ఇంటర్మీడియట్ తీసుకున్నట్టయితే ప్రైవేట్ కళాశాలలో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. దానికి కూడా అవసరమైతే విడిగా ప్రెమిసెస్ తీసుకొని అక్కడ సరిపోయినంత విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా వారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా నేను ప్రజలందరినీ, ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో చదివిన, ప్రైవేట్ పాఠశాలలో చదివిన వారికి, మరీ ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏంటంటే, ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది మీకు చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లవాడి యొక్క భవిష్యత్ అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో లేదా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ మీద కాకుండా మీ యొక్క సహకారం కూడా కావాలి. ఆ సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి, అలాగే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచరు, అదేవిధంగా క్లాస్ టీచరు, అదేవిధంగా పేరెంట్ ఇద్దరు కలిసి ఆ పిల్లవాడి సర్వముఖ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆ రోజు మెగా పేరెంట్ టీచర్ మీట్కి ఆ గ్రామంలో కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ స్కూల్ యొక్క, మీ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ యొక్క అభివృద్ధికి పాటుపడవలసిందిగా, అదేవిధంగా సాధిస్తున్నటువంటి ప్రగతిని సమీక్షించవలసిందిగా కూడా కోరడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి గ్రామంలోనూ ఈ పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు పాఠశాల అభివృద్ధి కమిటీలు కూడా ఉన్నాయి. ఆ కమిటీలన్నింటినీ కూడా, సభ్యులందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఫిలాంథ్రపిస్ట్ అంటే పాఠశాలకు సంబంధించినటువంటి వివిధ అభివృద్ధికి సహకరించినటువంటి వారు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు, అలాగే వారి యొక్క సంఘాలు అందరూ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్లో భాగస్వాములు అయ్యి ఆ స్కూల్ యొక్క విధానాన్ని, అంటే పాఠాలు చెప్పే విధానాలతో పాటు విద్యార్థులను అభివృద్ధి చేసే విధానాన్ని కూడా మెరుగుపరచడంలో మీ వంతు సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏదైనా అవసరమైనట్లయితే లేదా ఇంకా క్వశ్చన్ చేస్తున్నట్టయితే, సో అది ఆల్రెడీ గత 4 రోజుల నుంచి కార్యక్రమం మొదలవడం జరిగింది. దీంట్లో ఏ విధంగా ఉంటాయంటే, స్కూల్స్ చిల్డ్రన్తో పాటు పేరెంట్స్ అందరూ కూడా లోపల కూర్చుంటారు. ఎందుకంటే అందరూ కూడా ఒకటేసారి వచ్చారు కాబట్టి క్లాస్ లోపల కూర్చుంటారు. క్లాసు బయట వరండాలు, టీచరు, ఒకరి తర్వాత ఒకరు పేరెంట్స్, తర్వాత వాళ్ళ పిల్లవాడు కూర్చొని వాళ్ళు 1-to-1 డిస్కస్ చేసిన తర్వాత దేవి. ఎందుకంటే అందరి ముందు అందరి యొక్క ప్రోగ్రెస్ అనేది చదవడం కాదు, ఇది వ్యక్తిగతంగా పిల్లవాడు, అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, టీచరు, ఈ నలుగురు మాత్రమే కలిసి చర్చించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1వ తరగతి అడ్మిషన్స్ కానీ, 6వ తరగతి అడ్మిషన్స్ కానీ చూసుకున్నట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే బాగా పెరుగుతాం. అంటే చాలా మంది స్టూడెంట్స్, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాల్లో సగానికి సగం కూడా ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో లేదు. ఇవాళ మీకు ప్రైవేట్ పాఠశాలను ఒక 3 రకాలుగా డివైడ్ చేస్తే, మనకి ఏ కేటగిరీ అంటే కార్పొరేట్ స్కూల్స్, అంటే మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అలాంటివి స్థాపించి, బి కేటగిరీ అంటే కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్. సి కేటగిరీలో చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్లో సరైనటువంటి తరగతి గదులు లేవు, టీచర్ లేవు, ఉన్న టీచర్లు కూడా క్వాలిఫికేషన్స్ లేవు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక గత సంవత్సరంలో వారు సాధించినటువంటి ప్రగతి కూడా చాలా చాలా ప్రభుత్వ పాఠశాలలో వెనకబడుతున్నారు. సో అటువంటి వాళ్ళలో చాలా మంది ఈరోజు మన ప్రైవేట్ పాఠశాలని విడిచిపెట్టి మన ప్రభుత్వ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి రావడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే, అకాడమిక్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి
ఇవాళ ప్రభుత్వం అత్యంత అధిక బడ్జెట్ ని ఈరోజు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి విధానం లేదు. అలాగే స్కూలు మొదలుపెట్టినటువంటి రోజునే వారికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, లేకపోతే వారికి కావాల్సినటువంటి బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే మొత్తం అన్ని కూడా అదే రోజున మొట్టమొదటి రోజునే అందజేయడం జరిగింది. అలాగే ఎటువంటి రాజకీయపరమైనటువంటి దానిపైన ఎటువంటి ముద్రలు కానీ, లేకపోతే ఇది కాకుండా ఒక పిల్లవాళ్ళందరూ కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా ఆ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈవెన్ యూనిఫామ్స్ కూడా కంప్లీట్ గా వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే బుక్స్ కూడా మీరందరూ కూడా చాలా చోట్ల చూస్తుంటారు. ఇంతకుముందు ప్రతి ప్రతి పుస్తకం కూడా అంటే మొత్తం ఎంటైర్ హోల్ బుక్ అంతా ఒక విడివిడిగా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు సెమిస్టర్ వారీగా పుస్తకాల్ని సబ్జెక్ట్ వారీగా అంటే ఆ సెమిస్టర్ వారీగా పుస్తకాలు తయారు చేయడం వల్ల ఆ సెమిస్టర్ లో చదవబోతున్నటువంటి చాప్టర్స్ అన్ని సబ్జెక్టులు చాప్టర్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళు బుక్స్ తీసుకురావడం జరిగింది. సో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అదేవిధంగా హోలిస్టిక్ మార్పులు విద్యావిధానంలో వచ్చినటువంటి సందర్భంలో నేను ముందుగా యొక్క తల్లిదండ్రులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. ఎందుకంటే ఒకసారి వచ్చి చూడండి పాఠశాలలు ఎలా ఉన్నాయి, టీచర్లు ఎలా ఉన్నారు. అలాగే మీ అందరికీ తెలుసు మొత్తం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యాలయాలన్నింటినీ కూడా రీఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏకోపాధ్యాయ స్కూల్స్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా మోడల్ పాఠశాల కింద మార్చడం జరిగింది. మోడల్ పాఠశాలలో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ లేదా ప్రతి క్లాస్లో ఒక టీచర్ ఉండే విధంగా ఇప్పుడు మనకి టీచర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజల్లో మనకి కూడా భాగస్వామ్యం కాబట్టి మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్కి వెళ్ళి చూడండి. అక్కడ బాగుంది, అకాడమిక్స్ బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ చూసినట్టయితే మీరే సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందినప్పుడు మీరు మీ పిల్లవాడిని అందులో చేర్పించవచ్చు. అదేవిధంగా మిడ్ డే మీల్, ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి రోజు నుంచే కంప్లీట్గా సన్న బియ్యం అని మన జిల్లాలో తీసుకురావడం జరిగింది. వచ్చే బియ్యం కూడా పూర్తిగా సీల్డ్ ప్యాక్లో వస్తాయి, క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ప్యాక్లో వస్తాయి. అవి మీరు బ్యాగులు కూడా మీరు చూడొచ్చు. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ విజిట్ చేయండి. దానివల్ల వండే విధానం బాగుండటం, అదేవిధంగా టేస్ట్ఫుల్గా ఉండటంతో మనకి పర్ డే పర్ పర్సన్ కన్సంప్షన్ కూడా గత 15 రోజుల్లో పెరగడం జరిగింది. అంటే జనరల్గా మనం 100 గ్రాములు మనం రైస్ ఇస్తే మనకి వాడు 110 120 గ్రామ్స్ కూడా పిల్లవాళ్ళు తినే పరిస్థితి వస్తూ ఉంది. సో అది ఒక మంచి మార్పు. అదేవిధంగా జిల్లాలో మనం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని చేపట్టడం జరిగింది. మనం ఇప్పుడు మన కడపలో స్టార్ట్ చేశాము. అలాగే జమ్మలమడుగు, అదేవిధంగా సీకేది మండలాల్లో ఈ 3 మండలాల్లో మనం గ్రామవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్స్ ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అది త్వరలోనే మళ్ళా విడిగా మనం దానిపైన మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి మనం స్మార్ట్ టీచర్ విధానాన్ని తీసుకొస్తున్నాం. పూర్తి వివరాలు తొందరగా మీ అందరికీ కూడా తెలియజేయగలుగుతాం. మీద మనకి 4 చోట్ల మాత్రమే అటువంటి సమస్యలు వచ్చినాయి. వెంటనే ఆ స్కూల్కి అధికారులు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పిల్లవాళ్ళకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది. అంటే ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే కొన్ని చోట్ల ఎప్పుడైతే మనం ఈ మోడల్ స్కూల్స్ మనం తీసుకుని వచ్చామో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ ఇంకొక 500 మీటర్లు 600 మీటర్లు ప్రాంతానికి కొద్దిగా దూరంగా వెళ్ళాల్సినటువంటి సందర్భం వచ్చింది. కొన్ని చోట్ల మాత్రమే అంటే 4 చోట్ల మాత్రమే వచ్చింది. అవి కూడా వెంటనే వారికి నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. వెంటనే ఆ స్కూల్స్ అనేవి కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎకడమిక్ ఎటువంటి ఇష్యూ లేదు. దే ఆర్ ఆల్ హ్యాపీ అండ్ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ రీఆర్గనైజింగ్ ద స్కూల్స్. ఎందుకంటే రీఆర్గనైజేషన్ జరగకపోయినట్టయితే మనకి ఎంత మంచి ఫెసిలిటీస్ ఎంత ఇది చేసినా కూడా మనకి మీ అందరికీ తెలుసు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్క తరగతిలోనూ 5-6 మంది ఉంటూ మొత్తం 5 మందికి కూడా 5 తరగతులు కూడా ఒకటే టీచర్ ఉంటే
అటువంటి పిల్లవాడికి అక్కడ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లవాడు ఎటువంటి అభివృద్ధి కూడా సాధించలేరు. ఇప్పుడు మోడల్ స్కూల్స్ ద్వారా అటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి ఒక పిల్లవాడి యొక్క విద్యకి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తొందరలోనే మోడల్ స్కూల్స్ గా మార్చే విధంగా జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాం. సో తద్వారా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ని కూడా మోడల్ స్కూల్స్ గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సరే, అంటే గత డిసెంబర్లో జరిగినప్పుడు ఏంటంటే మనం జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్కూల్ తీసుకుని చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే ఇది ప్రతి స్కూల్లోనూ అదే స్థాయిలో జరగాలి. మినిస్టర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ వారి ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కి అటెండ్ అవుతారు. సో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అదే ఆ విధంగా ఈ సంవత్సరం చేయట్లేదు. సో ప్రతి స్కూల్లో కూడా అది జరుగుతుంది. అలాగే ఆఫీసర్లందరూ కూడా మనకి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయడమే కాకుండా సక్సెస్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున చర్చ చేయడం జరుగుతుంది. మనకి తల్లికి వందనం సంబంధించి కేంద్రీయ విద్యాలయంలో ఒక సమస్య వచ్చింది. దాని ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే ఎడ్యుకేషనల్ డేటా ఉందో ఆ డేటా అనేది మనకి తల్లికి వందనం డేటా బేస్లోకి రాలేదు. ఎందుకంటే అది కేంద్రీయ విద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు హైదరాబాద్ నుంచి అది డేటా ట్రాన్స్ఫర్ కావాలి. మేము వారితో మాట్లాడడం జరిగింది. ఆ డేటా అంతా కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది. వారి అర్హతల మేరకు ఇప్పుడు రెండో విడత ఏదైతే మాపప్ రౌండ్ ఉందో దాంట్లో వాళ్ళందరికీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం సంబంధించి కొన్ని లెస్ దాన్ 1% కూడా కాదు, ఈవెన్ 0.2, 0.3% సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల తల్లికి వందనం అనేది వారికి రావడం జరగలేదు. అంటే సాంకేతిక కారణాలంటే వారి పేరు మీద భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులో ఉండటం, లేకపోతే 4 వీలర్స్ ఉన్నట్టు కానీ, లేకపోతే అధికంగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్స్ రావడం కానీ, లేకపోతే వారి పైన నిజంగా ఆస్తి లేకపోయినా కూడా ఈ ఆధార్ సీడింగ్ లో జరిగినటువంటి తప్పిదాల వల్ల వారి పేరు మీద ఒక స్థాయికి మించినటువంటి ఒక ఇల్లు వారి పేరు మీద ఉందనేటువంటి రావడం, ఇలాంటివన్నీ కూడా దృష్టికి వచ్చింది. దానిపైన ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా మనం సోమవారం కల్లా మనం అవన్నీ రెక్టిఫై చేసుకుని, అలాగే 10వ తారీఖు లోపు అంటే మెగా పేరెంట్ టీచర్ డే ముందుగానే ఈ యొక్క ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో టెక్నికల్ గా వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 1వ తరగతి ఎన్రోల్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మన అంగన్వాడీలో నుంచి ఇప్పుడు 1వ తరగతిలోకి చేరాలి. అలాగే కొంతమంది వేరే చోట నుంచి కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఎన్రోల్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఆ ఎన్రోల్మెంట్ జరిగినట్టు 1వ తరగతిలో కొత్తగా ఎన్రోల్మెంట్ జరిగిన వారికి తల్లికి వందనం ఇంకా పడలేదు. వారికి కూడా ఈ డేటా అంతా పూర్తి అయిన తర్వాత వారికి కూడా తల్లికి వందనం అందజేయడం జరుగుతుంది.